కాలనీలో మా గౌరవ కౌన్సిలర్ గారు అత్రం వెంకటేష్ గారి ఆధ్వర్యంలో ఇవాళ మార్నింగ్ వార్డ్ విజిట్ కోసం తిరగడం జరిగింది. ఇక్కడ కొంచెం అక్కడ రైల్వే ఫ్లైఓవర్ వర్క్ జరుగుతుంది. అక్కడ కొంచెం కాంట్రాక్టర్లు కానీ మళ్ళీ మా లైన్ మెన్ల మిస్అండర్స్టాండింగ్ వల్ల అక్కడ పైప్ లైన్ పూర్తిగా తొలిపోవడం జరిగింది. అక్కడ ఆల్రెడీ మేము మా ఈ గారికి మున్సిపల్ అధికారులకు కూడా తెలియజేసినాం. ఒక 2 రోజులు వాటర్ ఇబ్బంది ఉంటుంది. వాళ్ళ కాంట్రాక్టర్ గారితో కూడా మాట్లాడినాం. ఎందుకంటే దాని పక్కనే 500 డయా ఉన్నది. ఆ 500 డయా కూడా డ్యామేజ్ అయినట్లయితే ఆదిలాబాద్ మొత్తం నీటి సమస్య ఏర్పడే అవకాశం ఉన్నందున మేము కాంట్రాక్టర్ గారికి కూడా మేము రిక్వెస్ట్ చేసినాం. మేము మేము పైప్ లైన్ చేంజ్ చేసుకుంటాం. ఎందుకంటే అక్కడ తాంసీ బస్ స్టాండ్ ఒకటి అక్కడ ప్యాక్ ఉన్నది కాబట్టి ఇది ఒకటే రూట్ పనిచేస్తున్నది. అక్కడ కూడా నడి రోడ్డు మీద ఇప్పుడు పిల్లర్ వస్తున్నది కాబట్టి పైప్ లైన్ పక్కకు షిఫ్ట్ చేయాలంటే కంప్లీట్ ట్రాఫిక్ తాంసీ తలమలకు అక్కడ మండలాలకు కంప్లీట్ రోడ్ ప్యాక్ అవుతుంది కాబట్టి దాని కాంట్రాక్టర్కి కూడా తెలియజేసినాం. అదేవిధంగా లాండసాంగిలో కూడా 500 kV అంటే ఆదిలాబాద్ పట్టణంలో ఉండేటి 60, 80, 120 ఉంటాయి. 500 kV ట్రాన్స్ఫార్మర్ మొన్న నైట్ టెక్నికల్ ప్రాబ్లం వల్ల కాలిపోవడం జరిగింది. మళ్ళీ దాన్ని నిన్న మార్నింగ్ మేము రిపేర్ చేయించిన తర్వాత కూడా స్టార్ట్ చేస్తే మొత్తం పొగలెళ్ళి మళ్ళా ఇదైంది. మళ్ళీ నిన్న మధ్యాహ్నమే వరంగల్ నుంచి బయట నుంచి టెక్నీషియన్ పిలిపించినాం. ఎందుకంటే 500 kV అంటే దాన్ని తీసుకురా అక్కడ కుదరది. మళ్ళీ ఆదిలాబాద్ లో దానికి ఆల్టర్నేట్ ట్రాన్స్ఫార్మర్ లేదు కాబట్టి నిన్న స్పేర్స్ హైదరాబాద్ నుంచి పెట్టినాం. ఇవాళ మార్నింగ్ 10 o'clock వరకు అవి స్పేర్స్ అన్ని వస్తున్నాయి. ఇవాళ మనము దాన్ని కూడా క్లియర్ చేసుకుంటాం. దయచేసి ప్రజలకు మేము ఒక్కటే ఇవన్నీ అంటే ఈ వర్షాకాలంలో మనకు పనులు కావాలి. ప్రకృతి విపత్తుల వద్ద ట్రాన్స్ఫార్మర్లు అవి ఇవి కాలిపోయినప్పుడు కూడా కొంచెం ఇబ్బంది జరుగుతుంది కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో ఉంచుకొని మనకు లాండసాంగి నుంచి వచ్చే వాటర్ ఒక 2 రోజులు ఇబ్బంది అవుతుంది. మిషన్ భగీరథ కూడా గుర్తు మీ అందరికి తెలుసు. 30 MLDల వాటర్ రావాల్సిన ప్లేస్ లో మనకు 15 MLDలే వస్తున్నాయి. అంటే సగం వాటర్ వేస్తున్నాయి. లాండసాంగి అక్కడ ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడం వల్ల అక్కడ ఇబ్బంది అయింది. మళ్ళీ ఇక్కడ కూడా ఏరియాలో అది ఫ్లైఓవర్ పనుల వల్ల ఇబ్బంది అవుతున్నాయి. పనులు కావాలి, వాటరు కావాలి కాబట్టి ప్రజలు కొంచెం వాటర్ ని మిస్యూజ్ చేయకుండా ఎక్కడంటే అక్కడ మీరు వాడుకున్న తర్వాత దాన్ని ట్యాప్లు బిగించుకోవాలా. దయచేసి మీరు ఒక డ్రమ్ము నింపుకుంటారా, 10 డ్రమ్ములు నింపుకుంటారా, 50 డ్రమ్ములు నింపుకుంటారా, నింపుకోండి. దాని తర్వాత కొన్ని వార్డులల్లో నింపుకున్న తర్వాత దాన్ని నాలీలలో వేసేసి వృధా చేస్తున్నారు. మీరు ట్యాప్ బిగించుకున్నట్లయితే రాబోయే అక్కడ ముందర ఇళ్లకు 10 ఇళ్లకు వాటర్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వేసవి కాలాన్ని దృష్టి పెట్టుకుని మీకు అందరికీ దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం. తాగునీటి సమస్య ఇబ్బంది కాకుండా అందరూ మితంగా వాటర్ ని వాడుకోండి. మేము మా అధికారులందరూ డే అండ్ నైట్ వర్క్ చేస్తాం. అక్కడ ట్రాన్స్ఫార్మర్ కూడా ఇవాళ రిపేర్ అయిపోతుంది. 2-3 రోజులలో ఇక్కడ కూడా రిపేర్ అవుతుంది. ఎక్కడ వాటర్ ఇబ్బంది కాకుండా చూసుకుంటాం. దయచేసి అర్థం చేసుకొని అందరూ కొంచెం వాటర్ ని మితంగా వాడుకోవాలని చెప్పి తెలియజేస్తాం.